అమ్మ మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి, ఏదో అయిపోతుంది, కలియుగం అంతరించిపోతానికి టైం దగ్గర పడుతుందంటే ఇంతకాలం ఏంటో అనుకున్నా కానీ నిజమే, దగ్గర పడింది. మనం పోతాం, అందరం పోతానికి టైం దగ్గర పడింది. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే కామంతో కళ్ళు మూసుకుపోయినాయి అంటారు చూసారా, ఇదే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో తెలియక ఒళ్ళు బలిసి బరి తెగించి కొట్టుకుంటే ఇట్లాంటి పనులు జరుగుతాయి. తల్లేనా అండి ఆమె? మమత అంటే ఆమె తల్లేనా? ఆమె నా డౌట్, ఆమె తల్లేనా అసలు? కుక్కలు పందులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. కుక్కలు పందులు కూడా, నువ్వు పందివన్నా కాకపోతే కనీసం మానవ జన్మలో చెడబుట్టింది. అసలు ఎలా చేతి ఎలా వస్తాయండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు. మనం చాలామంది ఇళ్లల్లో కోళ్ళు పెంచుతారు పల్లెటూళ్ళల్లో కదా, చాలామంది పల్లెటూళ్ళలో కోళ్ళను పెంచుతారు. ఆ పెంచిన కోడిని వాళ్ళు కోసుకొని తినరు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారులేంటి వేస్ట్ గాళ్ళు, కానీ 99% పెంచిన కోడిని కోసుకొని తినరు ఎవ్వరు. వాళ్ళు పెంచిన ఆవు చనిపోయినా కుక్క చనిపోయినా ఎంతో బాధపడతారు, వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటారు. చనిపోయిన తర్వాత వాటికి పూడ్చిపెడతాం, కానీ అవన్నీ కూడా ఒక సొంత బిడ్డకు చేసినట్టు చేస్తారు. కానీ ఈ మమత అనేమా మనిషో లేకపోతే రాక్షస జాతికి చెందిందో తెలియదు, కానీ చూడండి అసలు చిన్న పాప ఎంత బాగుందో చూడండి. తనుశ్రీ అంట పాప పేరు. ఇలాంటి వార్త చెప్తుంటేనే నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. వివాహితల సంబంధానికి అడ్డొచ్చిందని 2 ఏళ్ల కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన తల్లి అంట. దాన్ని కూడా అదే దాంట్లో పూడ్చిపెట్టండి. అట్లాంటి చట్టాలు మన దగ్గర లేవు, కానీ అందుకని బతికిపోతున్నారు వీళ్ళంతా. నీకు ఇంత మదవెక్కి నువ్వు కొట్టుకుంటున్నప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? పోనీ నీకు అడ్డమవుతున్నప్పుడు ఎవరికన్నా, చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి, లక్షల మంది, ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా, బతికేదేమో పిల్ల. కనీసం కన్న బిడ్డని 2 ఏళ్ల మనం కన్నా కనకపోయినా రోడ్డు పైన ఎవరైనా చిన్నపిల్ల ఏడుస్తుంటే కూడా మనం అర్రే పాప ఏడుస్తుంది అంటాం. ఎవరో తెలియదు మనకి, మన చేతిలో చాక్లెట్టో బిస్కెట్టో ఉంటే ఆ పాపకి ఇస్తాం, ఏడవకమ్మా అని చెప్పి, రోడ్డు పైన ఉండేవాళ్ళు చిన్నపిల్లల్ని కూడా. అలాంటిది కన్న బిడ్డని 9 నెలలు కని పెంచిన ఆ బిడ్డని దానికి ఎలా చంపాలనిపించిందో. నాకు తెలిసే గంజాయి బెచ్చాయి ఉంటారు వీళ్ళంతా. నర్సాపూర్ శివంపేట అంటండి. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉందని తన 2 ఏళ్ల కన్న కూతుర్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి పారిపోయిన అమానవీయ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో వెలుగు చూసింది. మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ నరేంద్రగౌడ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం శభాష్పల్లి గ్రామానికి చెందిన మమత, సిద్దిపేట జిల్లా రాయిపోలు మండలం వడ్డేపల్లికి చెందిన బంటు భాస్కర్లకు శరణ్ అనే అబ్బాయి 3 ఏళ్ళు, తనుశ్రీ అనే 2 ఉన్నారంట సంతానం. గతంలో మమత అత్తింట్లో గొడవపడి పుట్టింటికి వచ్చి వారం రోజుల పాటు ఉంది. అదే క్రమంలో ఆ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు ఫయాజ్తో చనువుగా ఉంటూ కుమార్తె సహా కనిపించకుండా పోయింది. నీ అమ్మ వారం పరిచయమేనా? ఊరు నుంచి మగుడితో గొడవపడి ఊరెళ్ళింది, వారంకి పడిపోయింది ఆడికి. అప్పుడే పిల్లని తీసుకొని జంపంట అక్క రాధికక్క. అప్పుడే వాళ్ళ భర్త నా కూతురు నాకు ఇచ్చి నీ సావు నువ్వు సావు అనాల్సింది. ఈ మేరకు తండ్రి కోట్ల రాజు మే 27న పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మమతా, ఫయాజులు ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని శివంపేట తరలించారు. తనుశ్రీ ఏదని ప్రశ్నించగా నీళ్లు నవ్వడంతో లోతుగా విచారించారు. నరసరావుపేటలో తమ ఆనందానికి అడ్డుగా ఉందని భావించి చంపేయాలని నిర్ణయించుకున్నారంటండి. జూన్ 7న శభాష్పల్లి తీసుకొచ్చి ఛాతిపై కొట్టి అంతమొందించాక ఓ సంచిలో శవాన్ని ఉంచి కాలువలో పూడ్చిపెట్టారు. తర్వాత నరసరావుపేట వెళ్ళిపోయారు. ఈ మేరకు మమతా, ఫయాజులపై కేసు నమోదు చేశారు. ఎంత నిజంగా నాకు ఈ వార్త చదవాలంటే చాలా బాధగా ఉంది. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా, గడ్డి తినేవాళ్ళు కూడా, ఆఖరికి కుక్కలు, పందులు, ఇంకా పశువులు కూడా నీ ఇలాంటి పని చేయవు. ఆడ జన్మలో దట్టు తల్లి అనే దాంట్లో చెడబుట్టింది ఈమె. ఇప్పుడు మాట్లాడుతుంటారు కదా ఫెమినిస్టులు ఎవరైతే, కొంతమంది ఆడవాళ్ళకి అది లేదు, ఆడవాళ్ళకి ఇది లేదు, అట్లాంటివి మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా మీలో. సరే ఆ భర్త మంచోడు కాదు,
వాడు కొట్టాడో తిట్టాడో రకరకాల కారణాలు అనుకుందాం, భర్తను వదిలేసింది, మంచి విషయం, శబాష్, చప్పట్లు కొట్టిన అందరూ సన్మానం చేయండి కావాలంటే భర్తను వదిలేసినందుకు. కానీ ఆ పాప ఏం చేసిందండి? ఆ చిన్న పాప నీ సరదాకి అడ్డొస్తుందా? నువ్వు కులకటానికి అడ్డొస్తుందా? ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? ఇట్లాంటి వార్తలు